సో హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కెమిస్ట్రీకి సంబంధించిన ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో అటామిక్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ అటామిక్ స్ట్రక్చర్ని 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశాను. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఏంటి, వాటిని ఎవరు డిస్కవర్ చేశారు, వాటి యొక్క ఛార్జెస్, మాస్ నెంబర్, ఇవన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. సో నెక్స్ట్ వీడియోలో క్వాంటమ్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ అటామిక్ స్ట్రక్చర్ అనేది ఈసెట్ వాళ్ళకి 3 to 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ చాప్టర్ని అయితే ఎవరు మిస్ చేయొద్దు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో అయితే రాబోతున్నాయి. సో మన ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఫండమెంటల్ పార్టికల్స్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఫండమెంటల్ పార్టికల్స్ అంటారు. సో అదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫండమెంటల్ పార్టికల్స్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఆర్ ద ఫండమెంటల్ పార్టికల్స్. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఎలక్ట్రాన్ని ఎవరు కనిపెట్టారండి? జేజే థామ్సన్. సో మనం చూసాం, చూడండి ఫస్ట్ పాయింట్లో ఏముంది, ఎలక్ట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ బై జేజే థామ్సన్ అని ఉంది. సో ఎలక్ట్రాన్ యొక్క ఎవరు కనిపెట్టారండి ఎలక్ట్రాన్ని? జేజే థామ్సన్. మెయిన్ మీరు ఈ సెట్లో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది మాస్, ఛార్జ్ అండి. ఇవి మర్చిపోతే మీకు మ్యాక్సిమం మార్క్స్ కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయండి. సో మాస్, ఛార్జ్ అనేవి ఎట్టి పరిస్థితుల్లోనే మర్చిపోకండి. సో దీని యొక్క మాస్ ఎంతండి? ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ 9.11 into 10 to the power of -34 kg అండి. దీని యొక్క మాస్, ఎలక్ట్రాన్ యొక్క మాస్. సో దీని యొక్క ఛార్జ్ ఎంతండి? 1.602 into 10 to the power of -19. సో ఇది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటండి, ద ఛార్జ్ ఆఫ్ 1 mole ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ 96,500 అన్నారండి, ఆర్ 1 ఫారడే. అంటే 1 mole ఆఫ్ ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంటుందండి? 96,500 ఆర్ 1 ఫారడే అంటండి. నెక్స్ట్ ఎలక్ట్రాన్ వాజ్ డినోటెడ్ బై ఈ నెగిటివ్. ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ ఛార్జ్ అండి, ప్రోటాన్ అనేది పాజిటివ్ ఛార్జ్. ఇవైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. పి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, పిలోని పాజిటివ్ ఉందండి ప్రోటాన్లో. సో పి అనేది పాజిటివ్, ఎలక్ట్రాన్ అనేది యాజ్ యూజువల్గా పి పాజిటివ్ అయినప్పుడు ఎలక్ట్రాన్ నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ ఛార్జ్. సో అది ఎలక్ట్రాన్ యొక్క కాన్సెప్ట్ అండి. సో నెక్స్ట్ ప్రోటాన్. సో ప్రోటాన్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ యానోడ్ రే ఎక్స్పెరిమెంట్ బై ఈ గోల్డ్స్టీన్. సో నేమ్స్ అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ప్రోటాన్ని ఎవరు డిస్కవర్ చేశారు? ఈ గోల్డ్స్టీన్. ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా? యానోడ్ రే ఎక్స్పెరిమెంట్. సో ప్రోటాన్ని ఈ గోల్డ్స్టీన్ డిస్కవర్ చేశారు బై యానోడ్ రే ఎక్స్పెరిమెంట్. ప్రోటాన్ని ఏ విధంగా డినోట్ చేస్తారండి? పీతో. సో ప్రోటాన్ పీతో డినోట్ చేస్తారు. ప్రోటాన్ అనేది ఇందాక చెప్పాను కదండి, ఏ ఛార్జ్? పాజిటివ్ ఛార్జ్ అండ్ డినోటెడ్ విత్ పీ. సో నెక్స్ట్ మెయిన్ ఛార్జ్ అండ్ మాస్. ద ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్ ఎంతండి? పాజిటివ్. ప్రోటాన్ మీన్స్ పాజిటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ కాబట్టి పాజిటివ్ 1.602 into 10 to the power of -19 C అండి. ఇది ఛార్జ్. మాస్ ఎంతండి? 1.672 into 10 to the power of -27 kg. సో ఇది మాస్. ద ఛార్జ్ ఆఫ్ 1 mole ఆఫ్ ప్రోటాన్ ఈజ్, అంటే 1 mole ఆఫ్ ప్రోటాన్ యొక్క ఛార్జ్ ఎంతండి? 96 సేమ్, అంటే 96,500 అండి. సో నెక్స్ట్ 1 ఫారడే సేమ్ అండి, రెండిట్లకి సేమే. సో నెక్స్ట్ న్యూట్రాన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారండి చాలామంది. దీనికి ఛార్జ్ అయితే ఉండదండి, న్యూట్రాన్కి ఛార్జ్ అనేది ఉండదు. సో న్యూట్రాన్ వాజ్ discovered by James Chadwick. Neutron have 0 charge and they are denoted by n. సో న్యూట్రాన్ని జేమ్స్ చాడ్విక్ డిస్కవర్ చేశారు. న్యూట్రాన్కి ఛార్జ్ ఉండదు, న్యూట్రాన్ని ఎంతో డినోట్ చేస్తారు. సో న్యూట్రాన్కి ఛార్జ్ ఉండదు బట్ మాస్ అయితే ఉంటుంది. సో మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఎంతండి? 1.675 into 10 to the power of -27. అక్కడ కరెక్ట్గా విజిబుల్ అవ్వలేదు, అందుకని నేను స్పెల్ చేస్తాను. అది 27 అండి, -27 kg. ద స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ న్యూట్రాన్
న్యూట్రాన్ యొక్క స్పెసిఫిక్ ఛార్జ్ ఎంత అండి? 0. సో నెక్స్ట్ అటామిక్ మాస్ నెంబర్ అండ్ మాస్ నెంబర్ ఏంటో తెలుసుకుందాం. అటామిక్ నెంబర్ అంటే ఈజీ వేలో నేను చెప్తాను. ఏదైతే మనకు తెలుసు అండి, మనందరికీ తెలుసు యాటంలో న్యూక్లియస్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ న్యూక్లియస్లో ఏదైతే ఆ న్యూక్లియస్ ఉందో ఆ న్యూక్లియస్లో ఎన్నైతే ప్రోటాన్స్ ఉన్నాయో వాటిని అటామిక్ నెంబర్ అని అంటారండి. సో ఇక్కడ కూడా అదే ఉంది చూడండి. ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ నోన్ యాజ్ అటామిక్ నెంబర్. అది అటామిక్ నెంబర్ని ఏ విధంగా డినోట్ చేస్తామండి? జెడ్. దేర్ఫోర్ అటామిక్ నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అంటే అటామిక్ నెంబర్ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్. సో నెక్స్ట్ మాస్ నెంబర్ అండి. మాస్ నెంబర్ అంటే ఏం లేదండి, సేమ్ న్యూక్లియస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఉన్నాయో వాటిని మాస్ నెంబర్ అంటారు. న్యూక్లియస్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. అటామిక్ నెంబర్లో ఓన్లీ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయో అది. మాస్ నెంబర్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్, దాన్ని మాస్ నెంబర్ అన్న అంటారు, అటామిక్ మాస్ అన్న అంటారు. అది దేంతో డినోట్ చేస్తారండి? ఏతో డినోట్ చేస్తారు. అదే రాస్తుంది చూడండి. ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ న్యూక్లియస్ ఈజ్ నోన్ యాజ్ మాస్ నెంబర్ ఆర్ అటామిక్ మాస్. it is generally denoted by A. Therefore mass number equals to sum of protons plus neutrons. అది ఫార్ములా అయితే. సో దాన్ని A ఈక్వల్స్ టు P ప్లస్ N. ఏ అంటే ఏంటి? మాస్ నెంబర్. P అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. దాని నుంచే మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలనుకోండి. సో మాస్ నెంబర్ మైనస్ జెడ్. జెడ్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అంటే మాస్ నెంబర్లోంచి మనం నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని తీస్తే అప్పుడు మనకి ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయో తెలుస్తుంది. సో ఇది అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్. సో నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. సో నెక్స్ట్ మనకి పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్, దాని యొక్క సింబల్ అయితే హెచ్, అటామిక్ వెయిట్ 1. దానిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయనేది ఇక్కడ ఉంటుంది. సో ఎలక్ట్రాన్ అనేది అటామిక్ నెంబర్కి సేమ్ ఉంటుంది. ప్రోటాన్ కూడా సేమ్, దాని యొక్క అటామిక్ నెంబర్ ఎంత ఉంటుందో దాని యొక్క ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ యొక్క వాల్యూస్ కూడా సేమ్ ఉంటాయి. బట్ న్యూట్రాన్ అనేది మనకి ఇందాక చూసుకున్నాం కదా ఫార్ములా, ఏ మైనస్ జెడ్. అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్లోంచి మనకి మైనస్ జెడ్ అంటే ప్రోటాన్స్ని తీసేస్తే మనకి న్యూట్రాన్స్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో మాస్ నెంబర్ ఎంత మనకి? హైడ్రోజన్కి అయితే 1. సో 1 మైనస్ ప్రోటాన్ తీసేస్తే న్యూట్రాన్ వాల్యూ అనేది వస్తుంది. సో 1 మైనస్ 1 ఎంత? 0. సో మనకి న్యూట్రాన్ వాల్యూ కావాలంటే అటామిక్ వెయిట్ మైనస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఇదే విధంగా మిగిలిన ఎలిమెంట్స్కి కూడా మనం న్యూట్రాన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇవి కంటిన్యూషన్ ఎలిమెంట్స్ అన్నమాట. సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇదన్నమాట ఈ వీడియో. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.